Jehovah Jireh, my provider, His grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply my needs according to His riches and glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply my needs according to His riches and glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. క్రీస్తునందు ప్రియ శుభవార్త ప్రేక్షకులకు జెహోవా జైరా మినిస్ట్రీస్ సమర్పించు ద ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ది ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమంలో మీరు వ్రాస్తున్న ఉత్తరాలను బట్టి, చేస్తున్న వేల కొలది ఫోన్ కాల్స్ని బట్టి మేము ఎంతగానో ఆదరింపబడుచున్నాము. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ ఆత్మీయ జీవితాలని సరిచేసుకోగలరని మేము ఆశిస్తున్నాము. గొల్లలు 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 అనుకుంటే చదువు రాని గొల్లలు, గొర్రెలు కాసుకునే గొల్లలు, తప్పిపోయే గొర్రెలు, అట్లాంటి టైపులో ఉన్నటువంటి వారు ఈ రోజున ఎట్లాగా ముందుకు సాగుతున్నారు? వాళ్ళ మీద జనానికి ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు రావాలి? గొల్లలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? నిజానికి మీరు చూడండి, మరియమ్మ గారి దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి చెప్పారు, ఫైన్, బాగుంది. జకర్యాకి అదే రీతిగా అదే గాబ్రియల్ దూత వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ యోసేపు పాయింట్కి వచ్చినప్పటికల్లా కల్లోనే దేవదూత కనపడ్డాడు. ఓకే, జ్ఞానులకు మాత్రం 2 సంవత్సరాలు వాకింగ్ చేపించి నక్షత్రం కనిపించి మాట్లాడింది. అయితే కానీ గొల్లల దగ్గరికి మాత్రం దేవదూత వచ్చింది. ఎందుకు రావాలి దేవదూత? అసలు రావాల్సిన అవసరం ఏంటి? గొల్లలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఎక్కడో గొర్రెలు కాసుకునే వాళ్ళకి అంత ప్రత్యేకత రావాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? దాని వెనక దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? గొల్లలకి ఇంత స్పెషల్ అట్రాక్షన్ ఎందుకు ఇచ్చారు? వాక్య భాగంలోకి వెళ్ళక ముందు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి దేవన్న ప్రభా, ఇదిగో గొల్లల గురించినటువంటి తండ్రి ధ్యానాన్ని మేము చేయబోతుండగా తండ్రి ప్రభా, నీ వాక్య భాగాన్ని వెత్తబోతున్నటువంటి నా పెదవులను తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావుగా కాక మీవిగా, మీ నోటికి కేవలం ఒక బోరుగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోగల హృదయాలను యేసు నామములో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గొల్లలు అనే విషయానికి వచ్చేటప్పటికల్లా గొల్లలు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా అందరూ కూడా గొల్లలు అనేటప్పటికల్లా మంచి యాక్టివ్గా చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడ మీరు జ్ఞానుల విషయానికి వస్తే నక్షత్రం కనిపిస్తూ ఉంది. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి చూడడానికి వెళ్ళారు. ఎంతకాలం ప్రయాణం చేశారు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల కాలంలో ఎట్లా వెళ్ళగలిగారు? నక్షత్రాన్ని చూసుకుంటా వెళ్ళారు. నక్షత్రం పగలు కనిపిస్తుందా? అంటే ఎట్లా వాళ్ళ ప్రయాణం ఎప్పుడు సాగింది? రాత్రులు సాగింది. ఫైన్, బాగుంది. రాత్రులు సాగితే మరి పగలంతా వీళ్ళు ఏం చేశారు? పూటకోళ్ళ వాళ్ళ దగ్గర ఉండి అక్కడ బస చేసి వాళ్ళు తిన్నారు. ఇక్కడ జ్ఞానుల విషయానికి గనక మీరు చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయం
ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఒక ప్రత్యేకంగా ఒక గొర్రెల కాపరుల దగ్గరికి, పాపం సరిగ్గా జ్ఞానం లేని వాళ్ళకి, తెలివి లేని వాళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి ఒక దూత ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత హై లెవెల్లో వాళ్ళని ఎందుకు పెట్టాడు దేవుడు? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని కనుక మీరు చూస్తే, గొర్రెల కాపర్లు అనే కాన్సెప్ట్ మనకు బైబిల్లో చిరపరిచితం. ఇందులో యేసు ప్రభు తన్ను తాను నేను గొర్రెలకు మంచి కాపరిని అని తను తాను అభివర్ణించుకున్నారు. అసలు గొర్రెల కాపరి ఏంటి, మనం గొర్రెలం ఏంటి, వినటానికే చాలా చికాగ్గా విసుగ్గా ఉంటుంది. గొర్రెలు ఏంటి, మనమేం గొర్రెలం, మనకు చాలా దిమాగ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. అయితే గొర్రెలు తలకాయించుకొని సిన్సియర్గా నడిచిపోతాయి. మనం కావాలంటే కొమ్మటి విసరగలం, కాలుతో గాడిదలాగా తన్నగలం, లేకపోతే మోరెత్తి పొడవగలం, ఏమన్నా చేయగలం. అట్లాంటిది గొర్రెలు అంటే మంచి జీవులతో మనల్ని ఎందుకు పోల్చారు? మనం గొర్రెల్లాగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి. ఆమెన్. ఇక్కడున్న వాళ్ళల్లో కనుక చూస్తే మీకు యోసేపు కనిపిస్తాడు. యోసేపు జీవితాన్ని కనుక మీరు పరిశీలనగా చూస్తే, యోసేపు జీవితంలో యోసేపు గురించి ఎక్కడన్నా బైబిల్లో పొగుడుందా అండి? ఎక్కడన్నా పొగుడుందా యోసేపు గురించి? ఒక్క మాట అన్నా ఉందా? ఒక్కసారి నిజంగా యోసేపు గురించినటువంటి పొగడ్త ఉందా లేదా చూద్దామా అంటే, ఒక్కసారి మనం మత్తయి సువార్తలోకి వెళ్ళొద్దాం. మొట్టమొదటి అధ్యాయంలో 19వ వచనం, నీతిమంతుడు. ఈ కాంప్లిమెంట్ ఎవరికి దక్కింది బైబిల్లో? యోబు నీతిమంతుడిగా చెప్పబడ్డాడు. బోళ్ళ మంది గురించి బైబిల్లో నీతిమంతుడు అని చెప్పబడింది. నీతిమంతుడి గురించినటువంటి మాటలో మీకు చూడండి, ఇక్కడ గనక చూస్తే ఈ యోసేపు గురించిన చెప్పిన మాటలో యోసేపు గురించి నీతిమంతుడు అని చెప్పారు. చెప్పిన తర్వాత మొత్తం దేవదూత ప్రవచనం అంతా చెప్పడం జరిగిపోయింది. చెప్పడం అయిపోయిన తర్వాత ఒక్క మాట రాసి ఉంటుంది 24th verseలో కనుక మీరు చూస్తే, సేమ్ మాథ్యూస్ 1st chapter 24th verseలో చూస్తే, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, దేవుని యొక్క దూత ఏ రకంగా చెప్తే ఆ రకంగా పిన్ పాయింట్లో అటు ఇటు తప్పిపోకుండా చేశాడు. ఇంకొక నీతిమంతుని కూడా చూద్దాం మనం. మీరు రాసినటువంటి వాళ్ళలో కనుక చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం కనుక మనం చూస్తే, జెనసిస్ 6th chapter 9th verse, నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడిగా ఉన్నాడు. నోవహు కూడా నీతిపరుడు అనిపించుకున్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. అదే నోవహు గురించి 22nd verse, అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. మాథ్యూలో కనుక చూస్తే యోసేపు ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను, యావత్తు చేసెను. అంటే నీతిమంతులందరూ కూడా చెప్పింది చెప్పినట్లు చేస్తారనమాట. సొంత ఆలోచనలు, సొంత కవిత్వాలు, సొంత పెత్తనాలు ఎక్కువేమి లేకుండా. తెలుగులో ఒక సామెత ఉంది, కాళిదాసు కవిత్వం కొంత, అందులో నా పైత్యం కొంత అని. కాళిదాసు కవిత్వం రాస్తే దానికి మిక్స్డ్ ప్యారడీ గట్టి రాస్తారనమాట. ఇప్పుడు మధ్య ప్యారడీలు ఎక్కువైపోయినాయి, గారడీ వాళ్ళు పెరిగిపోయి ప్యారడీలు ఎక్కువైపోయినాయి. సో ఈ పరిస్థితుల్లో యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు, యావత్తు చేశాడు. నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు, యావత్తు చేశాడు. కానీ ఇక్కడ వీళ్ళకి నీతి అంటేనే తెలియదు. కాబట్టి వీళ్ళని యథార్థవంతులుగా ఉన్న వీళ్ళకి దేవుడిచ్చినటువంటి ప్రయారిటీ ఏంటంటే, మీరు గనక బైబిల్లో గనక చూస్తూ ఉంటే ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే హేబేలు గొర్రెల కాపరి. అదే ఆదికాండం మీరు సేమ్ జెనసిస్ 37 chapter 12-13 verses చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరూ కూడా గొర్రెల కాపరులే. అదే రకంగా కనుక చూస్తే మోషే గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి. ఆ రకంగా వరుసగా గొర్రెల కాపరులు అనే వాళ్ళని దేవుడు ఒక్కొక్క స్టేజ్ తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? దానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఈ గొర్రెల కాపరులు అనే వాళ్ళకు ఉన్నటువంటి అమాయకత్వం దేవుని యొక్క ఇష్టమైనటువంటి క్వాలిటీగా ఉంది. వాళ్ళకి కుళ్ళు కుచితం లేకపోవటం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనలో అందరికీ కూడా కోరికలు, రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండవు, ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటాయి. అయితే అందులో ఎవరికైనా సరే దేవుణ్ణి చూడాలనే కోరిక ఉంటుందా? దేవుని దగ్గర నుంచి కొత్త వరం పొందాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము అనకుండా ఎంతసేపు ఎల్కేజీ పిల్లల బ్యాచే మొత్తం మెసేజ్ అంతా విని కథలు ఎంత బాగుంది, ఆహా ఏం స్టోరీ చెప్పారు పాస్టర్ గారు. సో జనానికి కాక్ అండ్ బుల్ స్టోరీస్ కావాలి.
సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట రాసిన చూడండి ఒకసారి. ఐజయా 48 చాప్టర్ 11th verse. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయుచు పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత క్లియర్గా అంటే గొర్రెల కాపరి గొర్రెని ఎత్తుకొని అవసరమైతే ఎట్లా నడిపిస్తాడో అట్లాగా దేవుడు నడిపిస్తున్నాడు. ఆమెన్. అంత మాత్రమే కాదు, పాలిచ్చు వాటిని నెమ్మదిగా నడిపిస్తున్నాడు. వచ్చే చర్చకు వచ్చే మెంబర్స్లో కొంతమంది బాగా నిన్నట్టు క్రీమీ స్టఫ్ ఉంటుంది, కొంతమంది కొంచెం లోలో ఉంటారు, కొంతమంది పూర్తిగా పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అందరినీ ఆ 3 కేటగిరీస్ లేకపోతే 5 కేటగిరీస్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయగలిగితేనే పాస్టోరియల్ వర్క్. ఒక మంచి పాస్టర్గా ఉండాలి అంటే వీటినన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోగలగాలి. వాళ్ళలాగా వీళ్ళు ఉండమంటే కష్టం, వీళ్ళలాగా వాళ్ళని మారమంటే కష్టం. కాబట్టి వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని చెబుతూ అందుకే దావీదు మహారాజు అంటాడు కదా కీర్తనకారుడు 23వ అధ్యాయంలో, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అంతటి యెహోవా దేవుడు కాపరి ఏంటండి అసలు? ఆకాశ మహాకాశాలు పట్టణ జాలని దేవుడు. ఎవరైతే యెహోవా దేవుడు మొహం చూస్తాడో వాడు చస్తాడు అని చెప్పినటువంటి ఆయన్ని ఈ పనికి మాలిన గొర్రెల కాపరులతో పోల్చాల్సిన అవసరం ఏంటి? యెహోవా నా కాపరి అనే మాట ఎందుకు అంటున్నాడంటే గాడ్ ఈజ్ మై ప్రొటెక్షన్, ఆయన నన్ను కాపాడేవాడు అని మొత్తం లిస్ట్ చెప్తాడు. ఆ లిస్ట్ అంతా తండ్రి అయిన దేవుడు నడిపిస్తున్నాడు. అప్పుడు కుమారుడైన క్రీస్తు యొక్క ప్రత్యక్షత లేదు కాబట్టి తండ్రి అయిన దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నేను నడిపించబడతానని చెప్తా ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో కనుక మీరు చూస్తే జాన్ 10th చాప్టర్ 11th verse కనుక మీరు చూస్తే, నేను గొర్రెల మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అంటాడు. మంచి కాపరి అంట గొర్రెల కోసం ప్రాణం పెడతాడంట. ఆ ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు అంటానికి సూచనగా, ఆయన తను తాను అభివర్ణించుకున్న దానికి సూచనగా ఇక్కడ గొర్రెల కాపర్లకి ఏంజల్ని తీసుకురావడం జరిగిపోయింది. ఆ తర్వాత గొర్రెల కాపర్లకు ఉన్నటువంటి పనులను చూస్తే గొర్రెల కాపర్లు ఆ మందనంతా మేపాలి, బలహీనమైన వాటిని పక్కన పెట్టాలి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అడవిలో మృగాలు వస్తాయి, నక్కలు వస్తాయి, దొంగలు ఉంటారు, ఈ తోడేళ్ళు ఉంటాయి. వీటన్నిటిలో నుంచి కూడా గొర్రెల కాపర్లు వాటిని ప్రొటెక్ట్ చేయగలగాలి. సో అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్. ఆమెన్. ఆ కాపుదల ఇస్తాను. గొర్రెల కాపరి ఎట్లా కాపాడతాడో నేను మిమ్మల్ని కాపాడతాను అని చెప్పడానికి సూచనగా ఉంది. అదే కనుక మీరు చూస్తే హీబ్రూస్ 13 చాప్టర్ 20th verse చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మీరు చూసినట్లయితే చాలా క్లియర్గా గొర్రెల కాపర్ల గురించి చెప్పడం జరిగింది. సో ఆయన తన్ను తాను అభివర్ణించుకోబోతున్నాడు కాబట్టి వాళ్ళకు ఒక స్పెషాలిటీ ఇచ్చాడు. కొన్నిసార్లు కొంతమందికి విజన్స్ వస్తాయి, కొన్నిసార్లు కొంతమందికి కళలు వస్తాయి, కొన్నిసార్లు కొంతమంది దేవుని యొక్క ప్రత్యక్షత చూస్తారు. అంత మాత్రాన వాళ్ళేం గొప్పోళ్ళని కాదు, దేవుడు వాళ్ళని ఆ సమయంలో కరుణించాడు కాబట్టి ఎవరిని కరుణించవలెనో వాన్ని కరుణించను, ఆయనకి ఇష్టం. అయితే వీటన్నిటిల్లో మళ్ళీ చెప్తున్నా, గొర్రెల కాపరులకి ఎందుకు న్యూస్ వెళ్ళిందయ్యా అంటే చూద్దాం అసలు వాళ్ళకు ఎందుకని దేవుడు వాళ్ళని ఎందుకు ప్రత్యేకపరిచాడంటే, దేవుడు బలహీనమైన వాళ్ళకి సపోర్టివ్గా ఉండేవాడు. ఆమెన్. బలవంతులకి సపోర్ట్ కాదు, బలహీనమైన వాళ్ళకి సపోర్టు, ఓడిపోయిన వాళ్ళకి సపోర్టు, చేతగాని వాళ్ళకి సపోర్టు. దావీదు గొర్రెల కాపరి తీసుకెళ్ళి రాజుని చేశాడు. యోసేపు అణద్రొక్కబడ్డాడు, చెరసాలో పడ్డాడు, తీసుకెళ్ళి నెక్స్ట్ ఫరో చేశాడు. ఎస్తేరుకి తల్లి తండ్రి లేదు, అట్లాంటి తీసుకెళ్ళి దేశానికి రాణి చేసి పడేశాడు. అదే రకంగా నత్తివాడైన మోషే 6 లక్షల మందిని నడిపించేశాడు. కాలేబు కుక్కలాగా విశ్వాసంగా ఉన్నాడు, అదే రకంగా తీసుకెళ్ళి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇట్లా ప్రతి చోట కూడా దేవుడు బలహీనుల్ని ఘనపరుస్తూ ఉన్నాడు, బలవంతుల్ని సిగ్గుపరుస్తూ ఉన్నాడు. అదే రకంగా మీరు చూస్తే అపోస్తులు అందరూ కూడా బలహీనులే, ఎవరికి చదువు రాదు, వారు విద్య లేని పామరులు అయినప్పటికీ లోకమును తల్లకిందులుగా చేసేవాళ్ళుగా మార్చాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. సో దేవుడు అట్లాంటి గొప్ప స్థితిని ఎందుకు అనుగ్రహించాడయ్యా అంటే ఇక్కడ దానికి ఒక కారణం ఉంది. చూడండి ఒకసారి ఆదికాండం 46వ అధ్యాయం 33వ వచనంలో కనుక మీరు చూస్తే, జెనసిస్ 46 చాప్టర్ 33rd verse, గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడు. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకి హేయుడు కాబట్టి గొర్రెల కాపరుల కోసం దేవదూతని దింపాడు దేవుడు. హల్లెలూయా.
ఎవరైతే సాతానుకి నచ్చరో, ఎవరైతే సాతానుడు అసహించుకుంటాడో, ఎవరినైతే సాతానుడు పదే పదే అటాక్ చేయాలని చూస్తాడో, ఏ వ్యక్తినైతే పడగొట్టాలని సాతానుడు అనుక్షణం ప్రయత్నం చేస్తూ ఉంటాడో, ఏ వ్యక్తిని మీదైతే జయం సాధించాలని అనునిత్యం తాపత్రయపడతాడో, అటువంటి వ్యక్తులకి జయం అనుగ్రహించడానికి దేవుడు తానే గొర్రెల కాపరిగా వారి కోసం దిగివచ్చడానికి అవసరమైతే దేవదూతని కిందకి దింపగలిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు ఈ రోజున మనకున్నాడు ప్రియులారా. వాళ్ళు ఎట్లాగా చేసేవాళ్ళయ్యా అంటే, ముళ్ళ కంపలు ఏర్పాటు చేసేవాళ్ళు గొర్రెల్ని ఎవరు ఎత్తుకుపోకుండా ఉండడం కోసం. ఆ తర్వాత గుహలు ఏర్పాటు చేసేవాళ్ళు, అందులో వాటిని దొడ్డుగా చేసి అందులో అన్ని వాటిని పెట్టడం కోసం. అంత మాత్రమే కాదు, ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఉంది. గొర్రెల కాపరికి, గొర్రెలకి, సంఘానికి చాలా గొప్ప సాదృశ్యం ఉంది. ఇందులో గనక మీరు వాక్యంలో చూస్తే, గొర్రెల కాపరి గనక ఏ విధంగా ఉన్నాడో, ప్రతి కాపరి యేసు ప్రభువు లాగానే మంచి రీతిగా గొర్రెలని మేపాలి. మంచి కాపరి తన గొర్రెలను కాయును, తన గొర్రెలను మేపును. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన సంగతి ఏంటయ్యా అంటే, ఆ కాపుదల, ప్రొటెక్షన్. మన మెంబర్స్ అందరూ కాపుదలలో ఉన్నారా లేదా? ఇట్ ఈస్ అ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ట్రూ పాస్టర్. ఆ కాపుదల భద్రత ఇవ్వగలిగి ఉండాలి. ముళ్ళ కంపలు వేయగలగాలి. ముళ్ళ కంపలు ఏమంటాయా అంటే కఠినమైన వాక్యాలు, కఠినమైన కరెక్షన్స్. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే, గొర్రెల కాపర్లు గొర్రెలకి కాపుదలగా ఉండడం కోసం కుక్కల్ని మేపేవాళ్ళు. కుక్కల్ని పెట్టుకునేవాళ్ళు ప్రొటెక్షన్ కోసం. కుక్కలు దేనికి సూచన? విశ్వాసంగా ఉంటాయి. కుక్కకు ఉన్నటువంటి క్వాలిటీ విశ్వాసంగా ఉంటుంది. అంటే విశ్వాస వీరులుగా వీళ్ళు ఉండాలి, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు చూడండి, రోడ్డు మీద కుక్క తీసుకురండి, ఆ కుక్కను తీసుకొచ్చి ఇంట్లో అన్నం పెట్టండి, అది వేరే ఇంటికి వెళ్ళనే వెళ్ళదు. ఆ నమ్మకత్వం, ఆ స్థిరత్వం సంఘ పెద్దలకు ఉండాలి. కదిలిపోకుండా నమ్మకంగా ఉండాలి. అదే రీతిగా ఒకవేళ ఇంటి యజమానుడికి ఏదన్నా వచ్చిందంటే ప్రాబ్లం అంటే, కుక్క ఏం చేస్తుంది? అరుస్తుంది. అదే రీతిగా తిరిగి ఎదురాడు వారికి సమాధానం చెప్పగలిగినటువంటి జ్ఞానం సంఘ పెద్దలకు ఉండాలి. వాక్యంలో నిష్ణాతులుగా ఉండాలి. ఆ తర్వాత కనుక మీరు చూస్తే, ప్రాణం పెట్టి ప్రాణం పోయే వరకు కూడా ఆ కుక్క ఇంటిని వదిలిపెట్టదు. అదే రీతిగా ప్రాణం పోయే వరకు కూడా సంఘం పట్ల నమ్మకంగా ఉండాలి. అట్టి బాధ్యతని దేవుడు సంఘ పెద్దలకి అనుగ్రహించాడు. అందుకే మనం చాలాసార్లు గొర్రెల గురించి మనం చూస్తే ఎగతాళి చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు నీతిమంతుల జాబితాలో ఉన్నారు. దేవుడు వాళ్ళని ప్రత్యేకపరిచాడు. మనమందరం నవ్వుతున్నాం, ఎగతాళి చేస్తున్నాం. మన కోసం దేవతలు దిగొచ్చారా, వాళ్ళ కోసం దేవతలు దిగొచ్చారా అంటే ఎవరు గొప్ప? ఇప్పుడు సింపుల్గా వాళ్ళే గొప్ప. వాళ్ళకి చదువు లేకపోయినా, వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నా, వాళ్ళకి ఇల్లు లేకపోయినా, అయినా కూడా వాళ్ళే గొప్ప. కాబట్టి మన పరిస్థితి ఒక మాట చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత అట్టి పోలికగానే మార్చబడుచున్నాం. ముసుగు లేని ముఖాలు ఉండాలంట మనకి. గొర్రెల కాపరులు ఎప్పుడు పాపం ముసుగులు వేసుకోరు. పాపం మేకప్లు ఉండవు, ఏముండవు. ఎందుకంటే అదే మొహాలు అట్లాగే ఉంటాయి. వాళ్ళ యొక్క సహజ సిద్ధమైన రూపం ఏ విధంగా ఉందో అట్లాగే క్రీస్తులో మనకి సహజ సిద్ధమైన రూపాలు ఉండాలి. సో చాలాసార్లు ఆ బయట ఒకటి లోపల ఒకటి ఉన్న హిపోక్రాటిక్ లైఫ్ దేవుడికి వద్దు. ఫెయిర్గా, క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మన జీవితాలు కనపడాలి. ముసుగు లేకుండా మనం కనిపించాలి. క్రీస్తుకి కలిగినటువంటి మహిమ మనలో అద్దంలాగా ప్రకాశింపజేయబడాలి. అంత మాత్రమే కాదు, కానీ ఒకవేళ ఆల్రెడీ మహిమ ఉంటే మహిమ నుంచి అత్యధిక మహిమలోకి వెళ్ళగలగాలి. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతుంది ఇదే. గొల్లలుగా ఉన్నవాళ్ళు జాగ్రత్త. ఇప్పుడు దాకా గొల్లలుగా ఉన్నాం, పర్లేదు, నవ్వించవచ్చు, మేము ఎగిరి గొంతెత్తి పాడబాడి రాజులకు రాజపుట్టేనయ్యా అంటే సరిపోదు. రారేసుడా మనం వెళ్ళుదామని అని పాడతారే, ఆయన్ని చూడడం కోసం ప్రతిక్షణం పరిగెత్తాలి. డ్రామాలో చూడటానికి కాదు, లేకపోతే సినిమాలో చూడటానికి కాదు, సీరియల్లో చూడటానికి కాదు, దేవుని నిత్యము పరలోక రాజ్యంలో చూడటం కోసం మనం పరిగెత్తాలి. ఆమేన్. పరలోక రాజ్యంలో ప్రభువుని చూడటం కోసం దేవదూత ప్రత్యక్షతను చూశారు, దేవదూత ఆరోహణాన్ని చూశారు, సమస్తాన్ని చూశారు. అదే ఈ రోజున గొల్లలుగా చేస్తున్నటువంటి మీరు, అది చూస్తున్నటువంటి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక విశ్వాస వీరుడిగా, ఒక విశ్వాస వీరురాలిగా దేవుని దగ్గర నమ్మకముగా, స్థిరముగా నిలబడి ఆయన యొక్క సన్నిధిలో ఒక బలమైన సాధనంగా వాడబడాలి.
గొల్లలు అన్నిటినీ వదిలిపెట్టి దేవుని కోసం పరిగెత్తి వెళ్ళారు. ఈ రోజున మీరు నేను వెళ్ళగలుగుతున్నామా? రకరకాల వంకలు, అడ్డంకులు, ఆకులు, ఉద్యోగాలు, లేకపోతే చదువులు, ఒంట్లో బాలేదు, 100 రకాల రూల్స్ అన్ని పెట్టి పక్కకి వెళ్ళిపోతున్నామా? గాడ్ ఈజ్ రియల్లీ టాకింగ్ టు us today. When God is talking to us, it is our responsibility to obey him completely and totally. దేవుని యొక్క వాక్యం మనకు వినిపింపజేస్తా ఉన్నప్పుడు గొర్రెల కాపర్లు తక్కువ వాళ్ళైన వాళ్ళ దగ్గరికి దేవుడు దేవదూతను దింపాడు. జ్ఞానులకు ఇవ్వలేదు ఆధిక్యత, గొల్లలకు ఇచ్చాడు. అట్లాగే మన జీవితంలో కూడా మోషేకి ఇచ్చిన దేవుడు, దావీదుకి ఇచ్చిన దేవుడు, ఇస్సాకుకి ఇచ్చిన దేవుడు. ఇస్సాకు మామూలు వ్యక్తి. తను బావులు తవ్వుకుంటా ఉంటే జనం తీసుకెళ్ళిపోతా ఉన్నారు. బావులు తవ్వుకుంటా ఉంటే జనం ఆక్యుపై చేస్తూ ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో కరువు కాలంలో పంట వేశాడు, నూరంతలు కోశాడు. యాకోబు మోసగాడే, కానీ ఇశ్రాయేలు గోత్రాలకి మూల పురుషుడయ్యాడు. ఈ రోజున మీరు నేను సామాన్యులమే, కానీ వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ మెజారిటీ. మీరు నేను కరెక్ట్గా ఉంటే దేవుడు మనల్ని నిలబెడతాడు, మనల్ని హెచ్చిస్తాడు. ఆయన కోసం ఒక అడుగు ముందుకేస్తే మనల్ని ఎన్నో అడుగులు నడిపిస్తాడు. ఆయన పనిలో వాడటానికి ప్రభువా నేను సిద్ధమని తలంచుకొని ముందుకు వస్తే మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు, అద్భుతాలు చేసేవారిగా మారుస్తాడు. క్రిస్మస్ వీక్లోకి ప్రవేశపెట్టబడబోతున్నాం. అట్టి అద్భుతకరమైన జీవితం మీలో ఎంతమందికి కావాలని ఆశపడుతున్నారో మీరు లేచి నిలబడినట్లయితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలం మందు ప్రభువా మాతో మీరు మరొకసారి మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొర్రెల కాపర్లు మీరు హెచ్చించారు తండ్రి, వాళ్ళ కోసం దేవదూతను దింపారు. ఈ రోజున ప్రభువా మరి మా కోసం కూడా అవసరమైతే దింపగలిగినటువంటి గొప్ప దేవుడు అయినందుకు నీ ముందు సాగిల పడుతున్నాం. అనర్హులం, అయోగ్యులం, అపాత్రులము నాయన, ఎందుకు పనికి మాలిన వారము నాయన, మమ్మల్ని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం తండ్రి. దీన్ని ప్రభువా జీవితంలో చివరి క్షణం వరకు నిలుపుకోవడానికి మీకు ఇష్టమైన బిడ్డలకు ఎదుగుటకు సహాయం దయచేయండి. లేచిన ప్రతి బిడ్డ మీద మీ ఆత్మాభిషేకము మీరు నింపమని వేడుకుంటున్నాను. లెట్ దేర్ బి ఏ గ్రేట్ లైట్ అపాన్ దెమ్ మాస్టర్ గాడ్. ప్రభా వాళ్ళ జీవితంలో ప్రభా వాళ్ళు స్థిరంగా ఉండడానికి తండ్రి, ప్రభా అద్భుతాలు పొందేవారిగా ఉండడానికి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్ లోకి వెళ్ళడానికి సహాయం దయచేయమని వాళ్ళ చుట్టూ మీ కాపుదల భద్రత పెడుతూ ఈ డెసిషన్ని ప్రభా తిప్పిపోకుండా తండ్రి, వెనక్కి తిరగకుండా తండ్రి, స్థిరంగా ఉంచుకొని ముందుకు సాగుటకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ రోజున నిలబడిన ప్రతి బిడ్డ ఆయన సన్నిధిలో స్థిరపడి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉండే వరకు, ఆయన రాకడలో ఎత్తబడి వరకు సదాకాలము తోడైనగాక. హల్లెలూయా నా పాట, హల్లెలూయా మా పాట, హల్లెలూయా మన పాట. హైలెస్సా హైలో హైలో హైలెస్సా. అలలపైన నా పడవ అంచెలుగా సాగింది. హైలెసా 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 హైలెసా. అలలపైన నా పడవ అంచెలుగా సాగింది. శిలలు కరిగి నదులై నా జీవనావ కదిలింది. శిలలు కరిగి నదులై నా జీవనావ కదిలింది. హైలెస్సా హైలో హైలో హైలెస్సా 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 హైలెస్సా. హల్లెలూయా నా పాట, హల్లెలూయా మా పాట, హల్లెలూయా మన పాట. హైలెస్సా హైలో హైలో హైలెస్సా.
తుఫాను గాలులలో మునిగిపోక నిలిచింది. హైలేసా హైలో హైలేసా హైలేసా హైలో హైలేసా హైలేసా హైలో హైలేసా హైలేసా హైలో హైలేసా. పెను తుఫాను గాలులలో మునిగిపోక నిలిచింది. ముని మాపుకు నా పడవ మోక్ష నగరు చేరింది. ముని మాపుకు నా పడవ మోక్ష నగరు చేరింది. హైలేసా హైలో హైలో హైలేసా 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 హైలేసా. హల్లెలూయా నా పాట హల్లెలూయా మా పాట హల్లెలూయా మన పాట. హైలేసా హైలో హైలో హైలేసా. ఆహాహా address Jehovah Jireh Ministries, road number 8, Hapsiguda, opposite Bhasham School, Hyderabad. మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జైరే మినిస్ట్రీస్, సెకండ్ ఫ్లోర్, రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్, బిసైడ్స్ బాటా షోరూమ్, సంతోష్ నగర్ క్రాస్ రోడ్, సంతోష్ నగర్ 99495 13703. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.